ఓకే. సో, ఈరోజు లైవ్‌లో వి హ్యావ్ తమిళ్ యాక్ట్రెస్ కాల్డ్ సుభిక్ష గారు జాయినింగ్ అస్. సో, అవన్నీ మీరేమైనా క్వెషన్స్ అడగాలంటే యూ జస్ట్ టెక్స్ట్ హియర్. ఐల్ లుక్ ఇంటు దోస్ క్వెషన్స్ అండ్ ఆస్క్ హర్. హలో సుభిక్ష గారు, హౌ ఆర్ యూ? హాయ్, బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐయామ్ ఫైన్. ఓహ్! మీకు తెలుగు వచ్చా? యా ఐ స్పీక్. మై మదర్ నో. టంగ్ ఇస్ తెలుగు ఓన్లీ. అచ్చా, దట్స్ గుడ్. యా, బట్ వి సో, సెటిల్డ్ హియర్ ఇన్ చెన్నై. ఓకే. That's యా, nice. So, how did you get a chance? Like, how are you into film industry? ఫిలిం ఇండస్ట్రీ. How are you into సారీ, film industry? వినపడలేదు. వినిపిస్తుందా? Yeah. యా, నౌ ఇట్స్ క్లియర్. పక్క. How are you into the film industry? I mean, ఎలా వచ్చింది మీకు ఛాన్స్? ఫిలిం ఇండస్ట్రీ ఛాన్స్ అంటే యాక్చువల్లీ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం డాన్సర్. స్టేజ్ ఒక పర్ఫార్మెన్స్ చేసినప్పుడు తమిళ డైరెక్టర్ వచ్చారు, బాలచంద్ర గారు. వాళ్ళు చూసి నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా నచ్చింది, అప్రిషియేట్ చేసి సినిమాలు కూడా ట్రై చేయవచ్చు, ఆ ఫేస్ కట్ ఉంది అని చెప్పారు. అదే నాకు ఫస్ట్ స్టెప్ అండి. వాళ్ళ బ్లెస్సింగ్ నాకు ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దెన్ wherever the height I reached in my career or what are the movies I have done so far, it's all effort I did for myself and self pride నాకు ఉంటుందండి, అంతే. So, did someone inspire you like ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి and did someone inspire you or you had your own thought that you should join? ఇన్స్పిరేషన్ అంటే నాకు రజనీ సార్ చాలా ఇష్టం Oh, అండి. వాళ్ళు రజనీ సార్ మూవీ చిన్నపిల్ల నుంచి చూస్తున్నప్పుడల్లా వాళ్ళ స్టైల్, వాళ్ళ యాక్టింగ్ చూసి నాకు చాలా ఇష్టం. బట్ ఐ నెవర్ థాట్ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ మూవీస్, లైక్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. ఇట్ జస్ట్ హ్యాపెండ్. acha, that's nice. So, you never had interest like ఒకసారి ట్రై చేద్దాం, మూవీస్ కి వెళ్దాం, ఐ మీన్ ఆడిషన్స్ ఉంటే వెళ్దాం, అలా ఎప్పుడైనా అనిపించిందా అదే సిన్స్ అదే చైల్డ్హుడ్? అంటే సిన్స్ మై చైల్డ్హుడ్ అట్లా లేదండి. అది నేను చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ లో బాలచంద్ర గారు చూసి చెప్పారు ఇట్లా సినిమాలు కూడా ట్రై చేయవచ్చు, ఆ ఫేస్ కట్ ఉందని. ఆ తర్వాత ఆడిషన్స్, లుక్ టెస్ట్ ఇది అన్ని తీసి ఇప్పుడు వరకు నేను చేసిన మూవీ అన్ని సైన్ చేశాను. అదే. సో, వాట్ అబౌట్ టాలీవుడ్? మీకు ఏదైనా హీరోతో యాక్ట్ చేయాలని ఉందా? అంటే తెలుగు మూవీలోనా? తెలుగు యా, మూవీలో యా. తెలుగు మూవీలు అంటే చాలా మంది ఉన్నారండి. లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే లైక్ మహేష్ బాబు గారు అఫ్ కోర్స్, అండ్ విజయ్ దేవరకొండ, నైస్. అండ్ మెనీ అండ్ మెనీ. సో, యూ లుక్ సో బ్యూటిఫుల్. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? చాలా ఉందండి. ఫన్నీ వాట్స్ ప్రపోజల్స్ కూడా వచ్చింది. లైక్ బెస్ట్ ప్రపోజల్? బెస్ట్ ప్రపోజల్సా? బెస్ట్ ప్రపోజల్స్ అంటే స్కూల్ చదివినప్పుడు 7th స్టాండర్డ్ అప్పుడు ఇద్దరు అబ్బాయికి, మై క్లాస్మేట్స్ ఓన్లీ, దే బోత్ ఫాల్ ఇన్ లవ్ విత్ మీ. ఓకే, అంటే 7th స్టాండర్డ్ లవ్ అంటే ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, చాలా ఫన్నీగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరు డైలీ గొడవలు వస్తుంది, ఆ అమ్మాయితో నేనేం పోయి మాట్లాడతాను, నేను ఇవాళ ప్రపోజ్ చేస్తానని. ద ఎండ్ ఆఫ్ ద డే యాన్యువల్ ఎగ్జామ్ టైంలో ఒక అబ్బాయి వచ్చి
నా నా దగ్గర వచ్చి మాట్లాడడానికి అంత ధైర్యం లేదు వాళ్ళకి. ఫైనలీ వన్ డే ఒక్క అబ్బాయి వచ్చి మాట్లాడారు. సుభిక్ష, నేను చూశాను, ఫ్లేమ్స్ ఉంది కదా, ఫ్లేమ్స్ వేసి నేను చూశాను, మనం ఇద్దరు నేమ్ పెడితే లవ్వర్ వచ్చింది. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ యూ హ్యావ్ టు లవ్ మీ బ్యాక్ బికాస్ ఐ లవ్ యూ. ఆ అబ్బాయి నేము నీ నేము పెడితే ఎనిమీస్ వస్తుంది, సో యూ రిజెక్ట్ హిమ్ అండ్ లవ్ మీ అని చెప్పారు. అది ఇప్పుడు నేను థింక్ చేస్తే కూడా నాకు ఇట్ వాస్ లైక్ సో ఫన్నీ. ద బెస్ట్ Very ప్రపోజల్. funny. యా. So he has a lot of clarity. Oh my God. యా. What's your favorite film in Tollywood? ఫేవరెట్ ఫిల్మ్ ఇన్ Telugu industry. తెలుగు ఇండస్ట్రీ? యా, రీసెంట్లీ అంటే రంగస్థలం చాలా నచ్చిందండి. రంగస్థలం అండ్ ఓ బేబీ. ఓ బేబీ Oh my ఈస్ God. జస్ట్ సో క్యూట్ పర్ఫార్మెన్స్. True. యా, యా. అండ్ మెనీ మోర్. అర్జున్ రెడ్డి, Hmm. గీతా గోవిందం. Like Yeah. I have a many list. Yeah. So you come from a dance family, right? Like, who is your favorite dancer? సినిమాల్లో చెప్తే రాఘవ లారెన్స్ మాస్టర్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ డాన్స్ అంటే పిచ్చిగా చూస్తాను. అయ్యో ఎంత బాగా డాన్స్ ఆడుతున్నారు. ఐ వాంటెడ్ టు లెర్న్ డాన్స్ ఫ్రమ్ హిమ్ వన్ డే. సో హీఈస్ లైక్ మై ఇన్స్పిరేషన్ డాన్స్ లో. Did you ever work with him? No, not it. You'll work with him soon. Thank you. Thanks a lot. So, what about your family background? You come from a dance family. Yeah, Bharatanatyam. My mom is also a classical dance teacher. So I have Okay. learned Bharatanatyam since my age of 3. Oh, wow. Yeah. So you have given Arangetram and everything. I Yes, don't yes. know those Yes, dance yes. things. I have done lots of performance and Arangetram and all already done. So, since your childhood, you're into the, I mean, you're staying in Tamil Nadu, or you have been to Hyderabad, or you No, stayed in no. Hyderabad? No, I Never. never stayed in Hyderabad. I was in Bellary. Bellary, my mom's hometown. So I was there and Okay. then we settled here in Chennai long back. Oh, so you're Yeah. a Tamilian. Yeah, of course. ఇంట్లో So మాట్లాడేది you, తెలుగు, కానీ Mhm. ఇప్పుడు చెన్నైలో ఉంటాం కదా, అందరూ అరవనే మాట్లాడతారు. సో వి స్పీక్ తెలుగు అండ్ తమిళ్ బోత్. Your dad is a Tamilian or a Telugu person? No, my mom only Telugu. No, my dad is not a Telugu Okay. person. Yeah. So you have like different languages Yes, speaking yes. in her home. Mixed. Yeah. That's so nice. What about your favorite actress? ఫేవరెట్ Actress. యాక్ట్రెస్ అంటే తెలుగులోనా? Telugu and Tamil. ఓకే, తెలుగే చెప్తాను. తెలుగు అంటే కాజల్ అగర్వాల్ ఇస్ మై ఫేవరెట్ అండ్ సమంత గారు ఇస్ మై Yeah. ఫేవరెట్ బోత్. యా. Sam is my favorite too. సూపర్. Ever met her? నో. You acha, okay. Nice. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మీకు ఎవరితో మూవీ తీయాలని ఉంది? ఐ మీన్ విచ్ డైరెక్టర్? విచ్ డైరెక్టర్? రాజమౌళి గారు, ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ సో మెనీ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఈవెన్ ద యంగ్స్టర్స్ who are now taking movies nowadays, they are also very talented. Puri Jagannath garu. Yeah. Wow. Yeah. He's like a dynamic director in Telugu industry. We're like blessed to Yes. have him as a director in our Telugu industry. Yes, of course. So, do you have any dream character like you need to do this, or you have like I should have done this, something like that? డ్రీమ్ క్యారెక్టర్ అంటే తమిళ్ మూవీ చూసారా, చంద్రముఖి, జ్యోతిక రజనీకాంత్ సార్. Yeah. సో జ్యోతిక మ్యామ్ క్యారెక్టర్ ఉంది కదా, డాన్సర్ గా చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అది చూసినప్పుడు అలాగా ఒక క్యారెక్టర్ వస్తే పర్ఫార్మెన్స్ చేసేదానికి బాగుంటుంది కదా, దొరికితే కైండ్ ఆఫ్ మూవీ. వినిపిస్తుందా? Yeah. హలో, You వినిపిస్తుందా? mean
మీ నెట్ కొంచెం బ్లర్ అవుతుంది. ఇప్పుడు యా ఓకే అండి. యా యా, my dream role is something like that Chandramukhi kind of film, a performance role. బికాస్ భరతనాట్యం అనా. Yes, yes, Hope we see you in that. I mean, not that, but a similar character in future. hopefully. So yeah, we all know that your favorite actor is Vijay sir. Hello. Yeah, వినిపిస్తుంది. Hello. Yeah, yeah. Few words about him. Vijay sir, Talabadi. Yeah. He is a multi-talented person, and of course, I worked with the director and the cameraman who now works with Vijay sir. Okay, వాళ్ళతో నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు అదే చెప్తారు, సెట్ లో వస్తే చాలా డెడికేషన్ గా ఉంటారు. ఎంత పెద్ద డైలాగ్ ఉంటే కూడా సింగిల్ షాట్ లో ఓకే చేసి వెళ్ళిపోతారు అట్లని. సో అది he's like multi-talented person, I think. One day I wish to work with him. Every heroines, of course, every heroines wanted to work with Vijay. That's nice. So, ever met Vijay sir? No. I will Okay. meet him very soon, I think. Acha. So ఇందాక చెప్పారు you wanted to act with Mahesh Babu garu in Tollywood అని. So few words about him too. Mahesh Babu garu is a mixture of smartness, and he's very smart and talented, అండ్ వాళ్ళు ఏం చేస్తే బాగా ఉంటుంది, వాళ్ళు అందంగా ఉంటారు. హీ సో క్యూట్, హీ సో స్మార్ట్. ఆ సాంగ్ నేను డెడికేట్ చేస్తాను అంతే. హీఈస్ జస్ట్ క్యూట్, దట్స్ ఇట్. సో ఈ క్వారంటైన్ లో ఏమైనా చేశారా, లైక్ ఐ మీన్ బోర్ కొట్టినప్పుడు కానీ ఏమైనా ట్రై చేయడం, ఎనీ న్యూ టాలెంట్? డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, మూవీస్ చూస్తాను, అంటే కుకింగ్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తాను అంతే. సో వాట్ హావ్ యు కుక్డ్ టిల్ డేట్? I cook almost everything I learned. Oh, that's nice. Yeah, All I tried special different. Yeah, I tried different dishes, all in vegetarian only. ఓకే. విజయ్ సార్ ఆర్ ఎస్టీఆర్ మూవీస్ లో ఎప్పుడు యాక్ట్ చేస్తారు? Sorry, Vijay sir ఆర్ ఎస్టీఆర్ మూవీస్ లో? STR మూవీస్ లో ఎప్పుడు యాక్ట్ చేస్తారంటారా? యా, వెరీ సూన్. ఐఎమ్ ఆల్సో Okay. వెయిటింగ్ వెరీ సూన్. you have you ever given any auditions for Vijay sir's movies? Vijay sir's movies, no. After Goli Soda 2, I got few offers, but with Vijay sir and STR, I am going to work with them very soon, hopefully. Okay. So you have a lot of fan following, no? వాళ్ళ గురించి కొంచెం ఏమైనా చెప్తారా, మీ ఫ్యాన్స్ గురించి? నా ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్, బికాస్ ద లవ్ ఐఎమ్ రిసీవింగ్ ఫ్రమ్ యూ గైస్ మేక్స్ మీ ఫీల్ సో ప్లెసెంట్ అండ్ సో హ్యాపీ. వాళ్ళేదంటే మనం లేదు కదా. సో థ్యాంక్ఫుల్, True. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. That's so sweet of you. ఈ మాటలతో మీకు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోతారు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో తెలుగులో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? తెలుగులో టాక్స్ ఆర్ హ్యాపెనింగ్. తెలుగులో మంచి Okay. డెబ్యూట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. మేబీ ఆఫ్టర్ లాక్డౌన్ ఐ విల్ సైన్ అ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు వెరీ సూన్. దట్స్ స్వీట్. ఎప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు? ఎప్పటి నుంచి అంటే ఒక 4-5 years అయిందండి. Oh, that's nice. So industry is like a family for you now. యా ఇట్ బికమ్. Any special friends in industry? స్పెషల్ ఫ్రెండ్స్ అంటే నేను వర్క్ చేసిన అందరూ స్పెషల్ని. అందరూ ఇప్పటి వరకు నాతో స్పెషల్గా ఫ్రెండ్గా మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ అ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఎక్కడైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారా మీరు భరతనాట్యంకి?
భరతనాట్యంకి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చానండి. ఐ థింక్ ఐ మీన్ బిఫోర్ ఐ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ హ్యావ్ డన్ సో మెనీ పర్ఫార్మెన్స్. Any overseas programs or something like that? In Chennai, in Bangalore, I did lot of performance. I mean overseas, I mean abroad. Abroad performance, yeah, long back. I did one stage performance in Singapore. Wow. Wow. Yeah. That's nice. So మీ మదర్ టాలెంట్ మొత్తం మీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. Thank you. సో యా, అంటే ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీకు తెలుగులో కూడా పెరుగుతారు, బట్ తమిళ్ ఫ్యాన్స్ ఆర్ లైక్ స్పెషల్ టు యూ నో. వాట్ Yeah. యూ వాంట్ టెల్ దెమ్, లైక్ తమిళ్ ఫ్యాన్స్ కి? యూ కెన్ టాక్ ఇన్ తమిళ్. ஓகே, தமிழ் ஃபேன்ஸ் வந்து ரொம்ப ஸ்பெஷல். தமிழ் ஃபேன்ஸ்க்கு ஐம் ஸோ தேங்க்ஃபுல். ஏன்னா கோலி சோடா 2 படம் ரிலீஸ் ஆனதுக்கு அப்புறம் இன்னசென்ட் இன்பவல்லி அந்த கேரக்டர் வந்து எல்லார்கிட்டயும் ரொம்ப ரீச் ஆச்சு. என்ன கேர்ள் நெக்ஸ்ட் டோர் மாதிரி நீங்க அக்செப்ட் பண்ணதுக்கு ஐம் ஸோ தேங்க்ஃபுல். இன்னும் எனக்கு ரெஸ்பான்சிபிலிட்டி ஜாஸ்தியா இருக்கு. நெக்ஸ்ட் ப்ராஜெக்ட் வந்து உங்க எல்லாருக்கும் பிடிச்ச மாதிரி நல்ல ப்ராஜெக்டா பண்ணணும். ஐ வில் பி பேக் வெரி சூன் வித் அ குட் ப்ராஜெக்ட். யூ ஆல் கோயிங் டு see me in big screen very soon. Thank you. Thanks a lot. Wow, I understood the whole thing. That's good. I know Tamil కొంచెం కొంచెం. Nice, Andy. సో యా, మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అవునండి, I have a brother, elder brother. ఓకే, he's into the film industry? No, or- no, no. Okay. I am not the one from the film industry. I'm the only one from my Wow. family. So, I mean, I- you have chosen a different career option. Yes, yes. Correct. It's like It unique. happened. Yeah, it happened. సో మీరు వెళ్ళి మీ పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం, ఐ మీన్ ఐ వాంట్ జాయిన్ హియర్, ఐ వాంట్ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం అని, హౌ వాజ్ యువర్ పేరెంట్స్ రియాక్షన్? Initially, my parents was like, oh, okay, అట్లేనా నీకు యాక్ట్ చేయాలా అని ఒక చిన్న ఆలోచన ఉంటుంది కదా. దెన్ లేటర్ ఇఫ్ లేటర్ నా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఓకే, నా అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది, యాక్టింగ్ చేయాలని ఇష్టం ఉంది, ఓకే ఇప్పుడు మంచి రోల్ వస్తే చేయని చెప్పారు. దెన్ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్, దట్స్ ఇట్. హౌ మెనీ ఫిల్మ్స్ హ్యావ్ యూ యాక్టెడ్ టిల్ ఫార్? 12 films. ఓ నైస్. Yeah, yeah, almost 10 యువర్ to బెస్ట్ 12. ఫిల్మ్? My best film, I think in Tamil, I can say Kadugu and Goli Soda 2. Okay, I mean Yeah. the best character, which is like, all, I mean, when people see you, they'll be remembering you with the character. What is Yeah, that's that what I character? told you. No, ఇప్పుడు అదే తమిళ్లో చెప్పాను కదా, గోలీ సోడా 2 రిలీజ్ అయింది. లాస్ట్ మూవీ అదే తమిళ్లో రిలీజ్ అయింది. ఆ క్యారెక్టర్ నేమ్ Okay. ఇన్నసెంట్ ఇన్బవల్లి. ఆ ఇన్నసెంట్ ఇన్బా క్యారెక్టర్ వచ్చి అందరికీ నచ్చిపోయింది. ఆ క్యారెక్టర్ చెప్తే, ఓ ఈ అమ్మాయినా సుభిక్షానే కదా ఇన్నసెంట్ ఇన్బా చేసింది, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. సో ఐ థింక్ గోలీ సోడా 2 ఇస్ మై Wow. ఫేవరెట్ ఫిల్మ్. So the previous film has given me like a lot of love and affection from Tamil fans Hear me? and Yeah, Telugu fans. can you hear me? Yeah, yeah. Hmm? Is it audible? Yeah, yeah, Hmm. yeah, yeah, So yeah. like you have a lot of love showering from Tamil fans. And I mean, your previous film, the last film, you have got so much of fame and name. How do you Yes. feel about it? ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, ఐఎమ్ సో బ్లెస్డ్ ఐ ఫీల్. అది చూసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో అందరూ ఒక సాంగ్ ఉంది దాంట్లో, ఆ మూవీలో పొండటి చెల్లగుట్టి అని, అందరూ అట్లనే మెసేజ్ పెడతారు, హాయ్ పొండటి, హాయ్ చెల్లగుట్టి, హౌ ఆర్ యు, Wow. ఇన్నసెంట్ ఇన్బా, అట్లనే. సో ఐ ఫీల్ సో హ్యాపీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్, టు మై ఫ్యాన్స్. That's so sweet. Oh my God. Your friends are like literally sweet, right? యా, యా, ఆఫ్ కోర్స్. Is Tamil industry like more welcoming to the outsiders, or do you find any nepotism in Tamil industry? I mean, any industry, but you are from a Tamil industry, so you know the industry well, right? ఎస్. What do you think? You mean like Tamil industry? Tamil industry, Yeah.
ఇక్కడ యాక్ట్ చేస్తున్న అందరూ యాక్టర్స్ చూస్తే తెలుగు నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, ఈవెన్ తమిళ్ గర్ల్స్ ఆల్సో డూయింగ్ తమిళ్ మూవీస్. సో ఐ థింక్ ఇట్స్ మోర్ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ ద తమిళ్ ఇండస్ట్రీ. అండ్ ఆల్సో I heard. Telugu also I heard so many heroines are from Bombay or Kerala నుంచి వస్తారు, తెలుగు నుంచి కూడా వస్తారు. So the only thing is talent. That's it. True. We can just go carry on. That's it. I heard Tamil industry is like the safest industry for girls. What do you think about that? Of course, yes. Not only Tamil industry. No, compared to all the industries, I heard Tamil industry is like the safest. Yes, of course. I feel so comfortable working in Tamil. And Like you're, yeah. అండ్ ఇప్పుడు తెలుగు ఇంకా చేయలేదు. తెలుగు కూడా నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు తెలుగులో వర్క్ చేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, హీరోయిన్స్ మంచిగా ట్రీట్ చేస్తారు అని. సో ఇంకా నేను తెలుగు సైన్ చేయలేదు కదా. ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో గుడ్. ఐ విష్ టు వర్క్ ఇన్ తెలుగు సూన్. Okay. So, if you Tamil, you know Tamil perfectly, you can read and write. I can speak, read and write anta inka rale. Okay, so I can script speak is kada. fluently. I can Okay. speak fluently. నేను స్క్రిప్ట్ రాసి పెట్టి అది బై హార్ట్ చేసి అట్లా లేదండి. ఆ స్పాట్ లో వచ్చి డైలాగ్ చెప్తారు, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది చూసి, ఐ మీన్ ద సీన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది చూసి స్ట్రైట్ గా అట్లనే పర్ఫామ్ చేస్తాను. ఎందుకంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అట్లనే దే హ్యావ్ టాట్ మీ, యూనో. సో Okay. నేను అట్లనే చేస్తాను. స్క్రిప్ట్ పేపర్ So, అని like, రాసి పెట్టి బై హెడ్ చేసి అట్లా లేదు. Okay. So, actors help చేస్తారా ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా? If you want some meanings, I mean, if you don't understand a situation, do they help you in understanding the Yeah, situation? definitely. Why not? Definitely. They are very friendly. My co-actors and my directors, who and all I worked with so far, they are very friendly, I feel. Acha, who are all the directors you worked with? In Tamil, I worked with Balaji Shaktivel sir, national Okay. award-winning director. He is the one Yeah. who directed Kadal. I think you know about the film Kadal Yeah, in yeah. Tamil. Yeah. Kadal movie director Balaji Shaktivel sir. I'm working with him. My next project is going to be released, and I worked with Vijay Milton sir. He's a cinematographer and director. My last film, I worked with him, Goli Soda 2. Okay. And in Malayalam also, I worked with Faghat Fazil. In Kannada, I worked with Satish Ninasam. Oh, okay. Net signal problem unda miki? Hello? Am I audible? Hello? Am I audible? Yeah. Now it's clear. So you worked in Kannada and Mollywood. Okay, Yeah. that's nice. So you're soon gonna step into Telugu industry now. Yes. I'm waiting. I'm definitely not gonna miss your films. Thank you. And today I'll be watching that Goli Soda too. Yeah, please watch it. It's there in Netflix. And tell me your Okay, I'll valuable watch comment. it and I'll text. I'll watch and text you. Thank you. So sweet of you. Thank you so much. So yeah, we don't have much of time, so we need to wind this up. So the last part is rapid fire. I'll be Rapid asking fire. you Okay. questions. Okay. You need to Yeah. answer in a single word. Single word, huh? Yeah. Okay, let me try. Who is king according to you? అయ్యో దీనికి సింగిల్ వర్డ్ లో ఎట్లాంటి ఆన్సర్ చేసేది? This word, I mean, the కింగ్ name. అంటే నేమ్ చెప్పలేదు. కింగ్ అంటే ఐ థింక్ ద మ్యాన్ హూస్ కన్సిడరింగ్ అదర్స్ ప్రాబ్లమ్ లైక్ హిస్ ఓన్ ప్రాబ్లమ్ అండ్ హీస్ ట్రైంగ్ టు సాల్వింగ్ ఇట్. ఐ థింక్ హీ ఇస్ ద కింగ్. So who do you feel as a king in the Tamil industry? Which actor? విచ్ యాక్టర్? ఎందుకంటే ఇట్లా అదే నేను చెప్పాను కదా, డెఫినేషన్ చెప్పాను కదా అదే. Okay, so we need to understand who you're calling king. Generally I'm saying. Okay, what about Rajnikant sir?
Rajinikanth sir. Yeah. You mean? Rapid fire. Rajinikanth sir Yeah. is a superstar. Everyone knows it. Wow. Superstar. That's it. Something special for you? You want He to name him deserve it. something special? I mean, the higher grade of superstar. Higher grade of superstar. Always energetic. Even now, I saw his last film. He was like so energetic. I don't know how he's getting that energy and the love he's keeping towards the cinema. Hats off. He's just a What? superstar, always. Wow, that's a brilliant answer. Yeah. So yeah, what about your holiday spot? You have like any holiday spot, the best holiday spot you want to go or you have already gone to? The best holiday spot ante Dubai. My favorite Acha. place, my all-time favorite place. Oh, that's nice. Yeah, Mahesh Babu. Mahesh Babu, stylish and a perfect actor. Yeah, Wow. already told you, no, he's a mixture of everything. Yeah, Yeah, but in a single word, you've defined him perfectly. yeah, stylish, Very stylish. He's my very favorite stylish. actor. Very much. So yeah, who's your role model? Role model, Hmm. Jyotika ma'am. Oh, wow. She's the most talented actress. Yeah. So, whom do you choose more? I mean, mom or dad? Of course, both. But Both. whom do you give that preference? Like daughters generally are like towards the dad or something like that, right? Um, Mom's daughter, I think. Oh, mom's little princess. Yes. She's my best friend. Ajit sir? Ajit sir గురించి చెప్పాలా? Yeah, Sorry. Ajit yeah, sir, yeah. One. perfect gentleman. Perfect. Yeah. And what about, I mean, the last one, what about food? Food, you mean my favorite food? Yeah, I mean, your opinion on food and your favorite food. My favorite food is like, um, bendakai pulusu or whatever in Wow. lady's finger. Lady's finger, Okay, I love lady's finger a lot. Whatever it is. that's nice. Bendakai fry or bendakai pulusu, whatever. My favorite is Maths especially. topper మీరు Huh? మ్యాథ్స్ Maths టాపర్ మీరు అట్లనే అడుగుతారండి అందరూ ఇది చెప్తే. like my mom used to feed me బెండకాయ మ్యాథ్స్ లో టాప్ కొడతావు ఈ నో కరెక్ట్ used to feed me so just I had a doubt. అట్లేమీ లేదండి. నాకు ఎప్పుడు ఫేవరెట్ చిన్నప్పటి నుంచే బెండకాయ అందరూ చాలా ఇష్టం. Okay. Graduation, I mean, ఏ స్ట్రీమ్ లో మీ గ్రాడ్యుయేషన్ అయ్యింది? ఏ ఏజ్ లోనా? స్ట్రీమ్ I mean, like after my schooling, I did graduation in my Bharatanatyam. I did 3 years course in Okay. Bharatanatyam. Wow. Yeah, after that only I got into the industry. Okay, I thought you have done some graduation maths, so I just asked you. మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు స్కూల్ డేస్ నుంచే మ్యాథ్స్ ఇస్ మై ఫేవరెట్. Math is a nightmare for me. Maths అంటే కిలోమీటర్ పారిపోవడమే. So yeah, lastly about Packup Officials and about me. And about you, you are just sweet. Yeah. So sweet of Thank you. you. And pack up and thank you so much. Pick up today. I'm so happy live కి వచ్చి మీతో మాట్లాడింది. And comments చూస్తామా? Comments. Oh yeah, I just forgot about it. Yeah, so many. A lot of them have written in Hindi. Oh my god. Thank you so much everyone for all your love and special thanks to Pack Up and you.
Thank you so much. Thank you so much for joining us today. I hope to see you in Telugu industry with more and more of films and a lot of love showering on you. Thank you for Thank you. joining us. Thank you. Thanks a lot. See. Bye. So yeah, ఇది ఈ రోజుటి లైవ్. I mean, she was like superb. So next week ఇంకొక live తో మీ ముందుకు వస్తాం. Thank you for staying on this live and showering some love on her. Thank you a lot.